హాయ్ గాయ్స్, ఇవాళ అయితే షార్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాను అనమాట. అంటే ప్లాన్ ఏం లేదు, ఉన్నట్టుండి ఫ్రెండ్ ఫోన్ చేసి ఎటన్నా వెళ్దామా, అమ్మపల్లి వెళ్దాము, చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళి అన్నాడు. సరే అయితే రమ్మన్నాను కానీ ఆడి దగ్గర ప్రజెంట్ అయితే బైక్ లేదంట. ర్యాపిడో తీసుకుని ఇక్కడ మా ఇంటి దగ్గర వరకు అయితే వచ్చేస్తా అన్నాడు. ఆ బిస్కెట్ ఫ్లేవర్ వరకు అయితే వచ్చేస్తా అన్నాడు. ఇక అక్కడి నుంచి అయితే ఇక ఇద్దరం కలిసి అయితే ఇక స్టార్ట్ అవుతాం. ఏం ప్లాన్ ఏం లేదు, మామూలు కూర్చున్నాను ఫోన్ చూసుకుంటా. ఫోన్ చేసి వాళ్ళు వెళ్దామా బయటికి, లేదా సండే వెళ్దామా అన్నాడు. ఇక మనకు ఫోన్ చేసి వెళ్దామా అంటాం అని అడగడం వరకే లేటు. సరే అయితే చలో అన్నా. ఇక యాక్చువల్లీ అయితే నేను ఇంకా ఇక్కడికి కూడా వెళ్ళాల్సింది ఉంది. పూణే వెళ్ళాలి, మామూలుగా అయితే పూణే అంటున్నా, సారీ పూరి వెళ్ళాల్సింది లాస్ట్ వీక్. పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే మొత్తం అంతా ఫిక్స్ అయిపోయింది. ఇక మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకునే టైంకి నాతో వస్తా అన్న ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడు. అంటే ప్లాన్ మొత్తం ఆడదే అనమాట, వెళ్దామని. ప్లాన్ మొత్తం అంతా ఆడే. ఇప్పుడు అట్లా ఫోన్ చేసి వెళ్దామన్నాడు, సేమ్ అట్లాగా ఫోన్ చేసి మొత్తం ప్లాన్ చెప్పి వెళ్దామన్నాడు. ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు, ఎండల్లో ఎందుకు అన్నారు, కానీ ఏదో ఒకటి చేసి ఇంట్లో ఒప్పించా. కానీ తర్వాత ఆడే ఉప్మా చేశాడు. ఇక ఆడే రానన్నప్పుడు ఇక మళ్ళీ నేను ఎందుకులే అన్నట్టుగా ఇక నేను ఆగిపోయా. లేకపోతే పూరి ఇవన్నీ ప్లాన్ అయితే ఉందన్నమాట లాస్ట్ వీక్. ఇవాళ ఫ్రైడే కదా, కొంచెం తక్కువ ఉండొచ్చు. మామూలుగా అయితే దోల తీర్చుద్ది అనమాట ట్రాఫిక్ ఇటు సైడు. ఈ టైంలో ఇటు రాము అసలు బయటికి, ఇటు మా ఫ్లైఓవర్ సైడ్ ఎప్పుడు అసలు రాము. మార్నింగ్ 12:30, 1 అయిపోయే వరకు కూడా ఇటు ఈ కొండాపూర్ రోడ్ వైపు అసలు కన్ను కూడా వేసి చూడడం అనమాట. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. అంటే మొత్తం ఇటు నుంచే గచ్చిబౌలి రోడ్డు కదా, ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ట్రాఫిక్. వచ్చి ఇక్కడ ఆగుదాం, సైడ్లో వస్తా అన్నాడు. ఫ్లైఓవర్కి అటు సైడ్ దిగాడంట. అటు సైడ్ దిగి ఫోన్ చేసి ఎక్కడ అంటున్నాడు. అంటే పెట్రోల్ కొట్టించుకుంటేనేమో అటు సైడ్ వస్తాను అనుకున్నాడంట. నేనేమో పెట్రోల్ ఉందలే, వెళ్ళే దారిలో కొట్టించుకోవచ్చులే అన్న ఇదిలో నేను ఇటు సైడ్ వచ్చి అటు వెళ్ళలేదు. ఇక వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడే దోలు తీసేస్తుంది. అక్కడికి కాటన్ కొండే షర్ట్ అయితే వేసుకుని వచ్చా, కానీ మీరే సజెస్ట్ చేయాలి. ఇక స్టార్ట్ అయిపోయాం. ఇవాళ గుడ్ ఫ్రైడే అంటా, మనకి తెలీదు. అందరికీ మంచి ఫ్రైడే. ఇక స్టార్ట్ అయిపోయాం. అందుకే వాళ్ళ ట్రాఫిక్ అస్సలు లేదు. ఇది అసలు జూజూబీ అంటే జూజూబీ. ఎంత జూజూబీయో హైదరాబాద్లో వాళ్ళకి తెలుస్తుంది ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ అసలేం ట్రాఫిక్ చూడాలంటే మండే రోజు వస్తే మనకి అసలైన ట్రాఫిక్ తెలుస్తుంది. గచ్చిబౌలి వచ్చామంటే ఫ్లైఓవర్ ఎక్కేసి ఔటర్ రింగ్ రోడ్ మేంచి ఇక శంషాబాద్ రోడ్ ఎక్కేడువే. శంషాబాద్ సర్వీస్ రోడ్ ఉంది కదా, ఇక సర్వీస్ రోడ్ మీదుగా అమ్మపల్లి టెంపుల్. ఈ ఫ్లైఓవర్ వేసినాక చాలా మటుకి ట్రాఫిక్ ఇదైతే చాలా తగ్గింది హైదరాబాద్. ఇక్కడ ఈ రూట్లో అయితే ఇవన్నీ ఇదే ఇక్కడ ఇచ్చారనమాట సెకండ్ ఎగ్జిట్.
ఔటర్ రింగ్ రోడ్ మీద బైక్స్ అలౌడ్ చేస్తే మాత్రం బాగుంటది, కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ రేసింగ్లు పెట్టేసుకుంటారు. ఔటర్ రింగ్ రోడ్ మీద మాత్రం బైక్స్ అలౌడ్ చేస్తే మామూలుగానే ఆగరు, మామూలు రూట్స్ లోనే రేసింగ్లు అని పెట్టుకుంటా ఉంటారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ మీద బైక్స్ అలౌడ్ చేశారంటే ఇక ఆపలేమన్నమాట. రోజుకు ఒక గంటకు ఒక యాక్సిడెంట్ చూడొచ్చు. ప్రజెంట్ అయితే రాజేంద్ర నగర్ దాకా వచ్చేసాం. ప్రజెంట్ ఇప్పుడే పెట్రోల్ కొట్టించా. ఇక్కడున్న హెచ్పి బంకులో ఇంకా E20 రాలేదన్నారు, అందుకే 300 కొట్టించా, లేదా పవర్ కొట్టిద్దాం అనుకున్నా. చూడండి, ఇప్పుడు 2023 ముందు వచ్చే ప్రతి బైక్ కి E20 పెట్రోల్ అయితే సెట్ అవ్వదు, E10 వరకే. లేదా ఇక పవర్ కొట్టించండి. పవర్ పెట్రోల్ అయితే మనకి ఎక్కువ ఏం కలవదు, ఎక్కువ శాతం. ఈ మా నార్మల్ పెట్రోల్ అయితే 20% ఎథనాల్ కలుసుద్ది. ఇక పైపులు మార్చుకోమంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, టెఫ్లాన్ పైపులు వేయించుకోమని. నేను ఇంకా దాని గురించి సరిగ్గా స్టడీ చేయలేదు. నేను ఒకసారి దాని గురించి మొత్తం అంతా స్టడీ చేసినాకైతే దాని గురించి ఒక పర్టికులర్ వీడియో తీసుకొస్తా నా ఛానల్లో. ఇట్లా BS4 BS3 ఒకవేళ టెఫ్లాన్ పైపులు మార్చుకోవచ్చు అంటే టెఫ్లాన్ పైపులు ఏ టెఫ్లాన్ పైప్స్ సెట్ అవుతాయి బెస్ట్. అండ్ లేదా ఇప్పుడు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసినట్టు వీటికి కూడా ఏమన్నా పర్టికులర్ ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నా కిట్ రిలీజ్ చేశారు అనేది కూడా కొంచెం స్టడీ చేయాలి. చేసి నేను దాని గురించి చెప్తా క్లియర్ కట్గా. అయితే ప్రస్తుతానికైతే నేను అంత ఇది పట్టించుకోలేదంటే అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇక చేద్దాం, ఎందుకంటే ఇక మనం తిరుగుతూనే ఉంటాం కాబట్టి. ఇక హిమాయత్ సాగర్ ఇది శంషాబాద్ అనుకున్నా కూడా గచ్చిబౌలి కొండాపూర్ వైపు నుంచి జనాలు ఎవరన్నా డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఫాలో అయిపోవడం వచ్చేసి ఇక్కడ రైడ్ తీసుకుంటే మళ్ళీ స్ట్రైట్ ఒకటే రూట్. మళ్ళీ మనం ఎటు వెళ్ళవసరలా, రోడ్ వేయడానికి అనుకుంటా మొత్తం అంతా చెక్కి తడిపి పెట్టారు. బయట్లా బండి అంతా బురద కొట్టుకుపోద్ది. ఆరిపోవాలి ఎండకి పాటికి, మొత్తం బండి అంతా బురద 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 బురద. ఎటు చూస్తా వస్తున్నావు కాక? సినిమాల్లో షూటింగ్ ఇప్పుడు తీయట్లేదు ఇది. లేకపోతే దమ్ము సినిమా చూసావా? దమ్ము ఎన్టీఆర్ది నరసింహస్వామి గుడి అని చూపిస్తారు. అక్కడ ముందు కోనేరులో స్నానం చేసి వస్తాడు, అది ఇక్కడే. మళ్ళీ ప్రభాస్ది అది మువ్వల నమ్మకాల పాట సినిమా పౌర్ణమిలో భరతనాట్యం డాన్స్ వేసి చూసావా? నేషనల్ కదా, వాళ్ళ అక్క ఎవరో డాన్స్ నేర్చుకుంటే ఒక కోనేరు చూపిస్తారు చూసావా? ఆ కోనేరు ఇదే. ఇంకోటి యజ్ఞం సినిమా చూసావా? ఎవరిది? గోపిచంది. దాంట్లో మొత్తం ఒక గుడి, ఆ గుడికి ఆడ తలాలు నరికేసుకుంటారు, అది ఇదే. పూడరంగుడు సినిమా చూసావా? 6 ప్యాక్, దాంట్లో ఫైనల్ ఫైట్ 6 ప్యాక్ చూపిస్తాడు ఈ గుడి కాడే. మళ్ళీ పవన్ కళ్యాణ్ది గుడిమా శంకర్ చూసావా? క్లైమాక్స్ గుడిమా శంకర్ రా గుడి క్లైమాక్స్ సీన్ చూసావా? గుడి కాడ అది కాదా, ఎక్కువ ఫైట్ సీను. సరే, ఆ ప్రదర్శనలు కూడా అది ఇక్కడ. ఈశ్వర్ సినిమా చూసావా? ప్రభాస్ ది ఫస్ట్ సినిమా, ఈశ్వర్ పాట ఉంటది.
ఈసారి పాటైనా ఏదో సాంగ్ అయితే ఉంటది, ఆ సాంగ్ ఇక్కడే. ఒకప్పుడు మూవీ ఇండస్ట్రీ వాళ్ళకంట ఈ సినిమాలో ఈ గుడి కాడ ఒక చిన్న క్లిప్ తీసుకున్నా కానీ సినిమా హిట్ అయిపోద్దని నమ్మకం ఉండేదంట, సెంటిమెంట్ గా. అంతెందుకు, అన్నమయ్య సినిమా చూసావా? అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి తీసుకెళ్తాడు చూడు, నాగార్జున గారిని తీసుకొచ్చి గుడికాడ చూపించి ఈ బొమ్మలు చూసి ఈ విగ్రహాలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చిన అతను అడుగుతాడే, అది ఆ సీన్ ఇక్కడే. ఇక్కడ ఉంటాడు హనుమంతుడు గుడిలో. రావణ వాళ్ళ దగ్గర హనుమంతుడు వారు ఉండరు, ఎందుకంటే ఈ గుడి ఇక్కడికి వచ్చేటప్పటికి రావణ వారు ఇంకా హనుమంతుడు వారిని కలవలేదంట. అందుకే రామ, లక్ష్మణ, సీత వీళ్ళు ముగ్గురే ఉంటారనమాట. ఇక్కడ ఎక్కువ ఇప్పుడు ప్రెసెంట్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు ఇవే నడుస్తూ ఉంటుంది. బండి చూడు, ఆ రోడ్ ఎఫెక్ట్కి అయితే బైక్ మొత్తం ఇవ్వండి ఇట్లా మొత్తం బురద కొట్టుకుపోయింది ఎక్కడికక్కడ. పొద్దున్నే నీట్గా క్లీన్ చేసుకుందాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ టెంపుల్ కాడికి అయితే వచ్చేసాం మేము. బైక్ అయితే పార్క్ చేసాం. బైక్స్ అయితే లోపలికి అలౌడ్ చేయట్లేదు, కార్ అలౌడ్ చేస్తున్నారు. ఆల్రెడీ బైక్స్ ముందు చాలా ఎక్కువ అయిపోయినాయి అంట, అందుకే బైక్స్ అయితే అలౌడ్ చేయట్లేదు అన్నారు. ఇక ఇదే మెయిన్ టెంపుల్ అయితే అది. ఇక ఇక్కడ శివాలయం ఉంటుంది. ఇవన్నీ చాలామంది ఇక్కడ జనాలు అయితే ఇక్కడ వెళ్తూ ఉన్నారనమాట. జనాలు ఎక్కువ లేరు లోపలైతే, కొంచెం మందే ఉన్నారు. ఎందుకంటే మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. ప్రీ వెడ్ షూటింగ్స్ కానీ మామూలు ఈ షూటింగ్స్ ఏమీ ఎలో లేదు, అంతే రెనోవేట్ చేస్తున్నారు కదా గుడి. వాళ్ళు అక్కడ ఆల్రెడీ బ్యానర్ పెట్టేశారనమాట. ఎలాంటి షూటింగ్స్కి, ప్రీ వెడ్ షూటింగ్స్ కానీ ఎలాంటి వీటికి కానీ పర్మిషన్స్ లేవని. ఇదిగోండి ఇదే మనకి మెయిన్ గోపురం అయితే ఇట్లా ఉంటుంది. మనకి చాలా పెద్దగా బాగుంటుంది అనమాట చూస్తాకి. ఇదిగోండి ఇట్లా రెనోవేట్ చేస్తూ ఉంది మొత్తం అంతా. టెంపుల్ అయితే రెనోవేట్ చేస్తున్నారు బాగా. ఇక లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకుందాం మనం. కాకుండా మీకు చూపిస్తుంది. ఇదిగోండి ఈ గుడిలో ఇక్కడే ఉంటాడు అనమాట ఆంజనేయ స్వామి. రావణవారి దగ్గర అయితే ఆంజనేయ స్వామి ఉండడు. ఇందాక చెప్పాను కదా, ఈ పర్టికులర్ వనవాసం వచ్చిన టైంలో ఈ గుడి ప్రాంగణానికి వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చిన టైంలో ఇంకా అప్పటికైతే హనుమంతుడు వాడిని అయితే రావణవారి కలవలేదంట. సో అందుకని అయితే ఇక్కడైతే రావణవారి దగ్గర హనుమంతుడు వారు అయితే ఉంటారు. ఓన్లీ రామ, లక్ష్మణ, సీతమ్మ వారు అయితేనే ఉంటారు. ఇదిగోండి దర్శనం చేసి బయటకు వచ్చేసాం మేమైతే. ఇదిగోండి కోనేరు చూసుంటే మీకు చాలా సినిమాలో గుర్తొచ్చే ఉంటాయి. కోనేరు పక్కన ఒక గోపురం కూడా ఉంది, మీకు కోనేరు చూపిస్తే క్లియర్గా. ఇదిగోండి ఇక్కడైతే బ్యానర్ పెట్టేసి ఉందన్నమాట. ఎలాంటి ప్రీ వెడ్ షూటింగ్స్ ఇలాంటి వాటికి పర్మిషన్ లేదు డ్యూ టు రెనోవేట్ వర్క్స్ అని. ఇదిగోండి ఈ కోనేరు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతి సినిమాలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడైతే తీయట్లేదు కానీ ఒక లాస్ట్ పూటరంగుడు సినిమా అనుకుంటా ఇక్కడ షూట్ చేసింది. దాని ముందు సినిమాలు చూసింటే మీరు గుర్తుపట్టే ఉంటారు. ఇవన్నీ ఇట్లా రెనోవేట్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఇక్కడ అంతా కూర్చొని చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా ఉందని ఇక రిటర్న్ అయితే అయిపోతున్నాం. బాగుంటుంది ఫ్యామిలీతో వీకెండ్స్ వెళ్ళాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట ఫ్యామిలీ. ఇక ఇదనమాట వీడియో అయితే. మీరు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.